సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. రోజులుగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో హైడ్రా పేరు మీద ఏదైతే ఇటు సద్దెల చెరువు కానివ్వండి, అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది ఎఫ్టీఎల్ జోన్ లో ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఈ ఇళ్లన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి కొంత హడావిడి చేయడంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేమందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది. దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి, అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే ఓఆర్ కు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను, మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది. అంటే పట్టణాలలో అసలు హైడ్రా అనే ప్రస్తావన లేదు, అందులో సూర్యాపేటలో లేదు. నేను అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది.